మంగళవారం కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైయున్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం శ్రీ స్వామివారి పాదాల చెంత నుండి అతి చేరువలోనున్న రఘునాథపురం గ్రామంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఆలయ క్షేత్ర పాలకుడైన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైయున్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం శ్రీ స్వామివారి పాదాల చెంత నుండి అతి చేరువలోనున్న రఘునాథపురం గ్రామంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ క్షేత్ర పాలకుడైన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి మంగళవారం విశేషమైన రోజు సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ అభయాంజనేయ స్వామి వారికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో పంచ సూక్తాలు మన్య సూక్త పఠనాలతో శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో ప్రత్యేక అభిషేకాలు తిరుమంజన సేవ ఆలయ అర్చకులు శ్రీ సౌమిత్రి రఘునాథాచార్యులు ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారికి నూతన వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి సింధూరం లేపనం నిర్వహించి తమలపాకులతో నాగవల్లి దళార్చన వివిధ రకాల పుష్పాలతో హనుమాన్ చాలీసా పారాయణం సహస్రనామార్చనలు అష్టోత్తర శతనామార్చనలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యం నివేదనలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఆలయ అర్చకులు రఘునాథాచార్యులు సాయంత్రం 5:30 ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. తదుపరి కార్తీక పురాణ పఠనం చేసి ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వైశాఖమాసే కృష్ణాయాం దశమ్యామందవాసరే పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళం మంగళాశాసన పరైర్వధాచార్య పురోగమై సర్వేష్ఠ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఆనందకర్పూర మంగళనీరాజనం సమర్పయామి.